కరీంనగర్ జిల్లాలో మామిడి రైతులు నిండా మునుగుతున్నారు. ఓపెన్ మార్కెట్ విధానంలో వేలంపాట ద్వారా పంటను అమ్ముకునే విధానం ఎక్కడా అమలు కావట్లేదు. దాంతో దళారులు చెప్పిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ఇప్పుడు మార్కెట్ మాయాజాలం కోలుకోలేని దెబ్బతీస్తోంది. మామిడి పంటకు కరీంనగర్ జిల్లా ఫేమస్. జిల్లాలో దాదాపు 75,000 ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తారు. ఒక జగిత్యాల డివిజన్లోనే దాదాపు 50,000 ఎకరాల్లో మామిడి పంట పండిస్తారు. ఏటా 100 టన్నుల మామిడి పళ్లు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతవుతాయి. జగిత్యాల చల్లగల్ మామిడి మార్కెట్ నుంచి ప్రతి సీజన్లో 800 నుంచి 1000 లారీల మామిడికాయలు మన దేశంతో పాటు బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే చల్లగల్ మార్కెట్లో మామిడి రైతులను దళారుల బెడద వెంటాడుతోంది. ఇక్కడి వ్యాపారులంతా సిండికేట్ అయి ఎక్కువ ధర పెట్టవద్దని తీర్మానించుకుని రైతులను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఓపెన్ మార్కెట్ పెడితే చాలా బాగుంటుంది. రైతులకు ప్రతిదిన ఒక రోజు ఇంట్లో రేటు రేపున ఎల్లుండి ప్రతి ఒక్క రోజు రాట్ మార్కెట్ వల్ల ఇష్టానుసారి నడిపిస్తుంది. కాబట్టి పద్ధతి కాదు. దీనికి ఒకటి మంచి ఓపెన్ మార్కెట్ పెట్టి నడిపిస్తే బాగుంటుందని. గత ఏడాది లైసెన్స్డ్ వ్యాపారుల ద్వారా 40 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దళారులు బయట మరో 200 కోట్ల రూపాయల పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి దందా చేశారు. దీంతో మార్కెట్కు 2 కోట్ల వరకు రావాల్సిన కమిషన్ మైనస్ అయింది. జీరో దందాతో లైసెన్స్ పొందిన వ్యాపారులతో పాటు రైతులు కూడా నష్టపోతున్నారు. మామిడి అమ్మకాలను ఓపెన్ మార్కెటింగ్ ద్వారా వేలం నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. రైతుకు మాక్సిమం లాభం కలగాలంటే మహారాష్ట్రలో ఉంది. దానిమ్మ పళ్ళు కానీ, జామకాయలు కానీ, సంత్రాలు కానీ ఏది వచ్చినా కానీ ఓపెన్ మార్కెట్ చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ వాళ్ళకి ఇష్టమైన రేటును తీసుకుంటే ఆ యాక్షన్లో ఎవరైతే ఎక్కువ రేటు వస్తున్నారో ఆ రేటు మనకు కనుక ఇక్కడ ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినట్టయితే ఈరోజు లాభంగా ఉండే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ ఏ షాపులోకి వెళ్ళా అని మొత్తం ఒకటే మాట, ఈరోజు ఈ రేటు ఫైనల్ అంటే అదే రేటు ఫైనల్. మరి ఈ పరిస్థితులలో రైతు ఎక్కడ తీసుకుపోయి అమ్మాలా? కొనే వాళ్ళందరూ ఒకటే మూటున్నారు, కానీ అమ్మే రైతు దగ్గర మూటలేదు. తెంపినకాయను బయట వాడడానికి భయమే. తీసుకుని వస్తే ఇక్కడ అమ్ముకుందామంటే కూడా రూపాయలు రాని పరిస్థితి. ఓపెన్ మార్కెట్ విధానం అమల్లోకి తెస్తే దేశ విదేశ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి వేలంపాటలో పాల్గొనే వీలుంటుంది. ఏ వ్యాపారి ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తే వారికే పంట నమ్ముకునే స్వేచ్ఛ రైతుకు ఉంటుంది. అయితే ఇక్కడ ఓపెన్ మార్కెట్ నిర్వహణకు అనువైన సౌకర్యాలు లేకపోవటం వ్యాపారులకు వరంగా మారింది. దీన్ని సాకుగా చూపి వ్యాపారులంతా సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారు. షెడ్ల నిర్మాణం చేసి ఓపెన్ యాక్షన్ చేస్తే రైతుకు చాలా మేలు జరుగుతుంది, రేటు కూడా వస్తుంది. ఇంతకు పోయిన సంవత్సరం క్రితం 46 లక్షలు మార్కెట్ ఫీజు కట్టినాం. 46 లక్షలు, 1 లక్ష రూపాయలు కూడా మాకు ఖర్చు పెట్టలే. మాకు అంటే మాకు కాదు, రైతులకు. సాయంత్రం పూట పొద్దున్న దాకా తెంపుకొని పొద్దుకెత్తారు. తాగేందుకు మంచినీళ్ళు లసబెడన వండుకుందాం అంటే లేదు. అసలే ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం సరైన ధర అందేలా చూడాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంది.